హలో గాయ్స్, అందరికీ నమస్కారం. నేను మీ మౌనిక. 2025 ఎక్కాను. కోటికెళ్ళాను. కోటి నుంచి లింగంపల్లి రైల్వే స్టేషన్ అంటే లింగంపల్లి వరకు బస్ ఎక్కాను. లింగంపల్లి ఇక్కడ నుంచి ఎంత దూరం ఉంటది, అబ్బో దేవుడా అనిపించింది. నిజంగా గంటన్నర సేపా అనుకున్నా. అయినాక ట్రైన్‌లో ఆ రైల్వే స్టేషన్ కానీ ఇంకొక స్టేషన్ లింగంపల్లి లింగంపల్లి నుంచి లింగంపల్లికి వెళ్ళాను. అక్కడి నుంచి ఒక గంటన్నర సేపు అందరూ దిగుతున్న ఒకసారి నాకు భయమైంది. ఎందుకంటే తెలంగాణలో పోయినప్పుడు కరెక్ట్‌గా దిగుతున్నాను అనుకున్నా. నా పక్కలో ఒక ఆమె లింగంపల్లి వెళ్తున్నానని అబ్బా హ్యాపీ ఉండే. అదే నాకు లొకేషన్ పెట్టుడు కానీ నాకు కొంచెం భయమైతుండేది. ఇంకా వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఒక ఆటో అంటే అక్కడ రైల్వే స్టేషన్‌కి ఆటో ఉంది. ఆటో ఒక 20 రూపీస్ ఆటోకి రైల్వే స్టేషన్‌కి కూర్చున్నాం. అక్క వాళ్ళు వస్తున్నాం అని కూర్చోబెట్టిండ్రు. నరకం చూపించారనుకోండి. రానే లేదు. ఇంగ చాలా సేపు రైల్వే స్టేషన్‌లోనే చాలా సేపు కూర్చున్నా. ఎంతసేపు అంటే 4:00 అదే ట్రైన్ వచ్చింది. ట్రైన్ వచ్చిన మా అక్క వాళ్ళు ఇంకా రాలేదు. నేను ట్రైన్‌కి టికెట్ తీసుకొని జనరల్‌లోనే వెళ్ళాము. జనరల్‌లో టికెట్ తీసుకొని జనరల్‌లో వెళ్ళాము. ట్రైన్ వచ్చి సీట్ పోయింది. సీట్ పట్టుకొని నేను టికెట్ తీసుకొని వస్తానని మా అక్క వాళ్ళు చెప్పారు. అబ్బా! నిజంగా ఏంటక్కా ఇంతగానం అని ఒక కోపం వచ్చిందనుకోండి. ఫుల్ కోపం వచ్చింది. తర్వాత వాళ్ళు అంటే నేనంతా ట్రైన్స్ అట్లా ఎప్పుడు అంటే ఎక్కలేదు. నాకంత కూడా తెలియదు ట్రైన్‌ల గురించి. అందుకే భయమైంది. మీరేమనుకుంటున్నారు? నిజంగా ట్రైను నాకంత తెలియదండి. నిజంగా బస్‌లో ఎళ్లి వస్తానేమో అని ట్రైన్‌లో అంత తెలవదు. కానీ సోలో ట్రిప్ పోవాలని కూడా ట్రై చేయాలి. చాలా భయం నాకు. ఒక్కదాన్ని ఎళ్ళాలి ఎక్కడికంటే చాలా చాలా భయం. చాలామంది అన్నారు జనరల్ అని అడిగి మరీ ఎక్కాను. ఓకే. తర్వాత మా అక్క వాళ్ళు లేట్ వచ్చారు. మీరు కూడా ఇట్లా వెయిట్ చేయడం మీకు ఇష్టమా కాదా కూడా కామెంట్ చేయండి. నాకైతే వెయిట్ చేయడం అంటేనే పరమ చిరాకు. ఎవరి కోసమైనా వెయిట్ చేయడం అంటే నాకైతే అస్సలు కాదు. మీరు కూడా నాలాగా ఉండేవాళ్ళైతే ప్లీజ్ కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని ఉంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.